పిలవని పేరంటానికి వెళ్లిన సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక తనలో ఉన్న యాగాగ్నితో స్వయంగా దహనమైపోయింది. అలా సతీదేవి దహనమైన ఆ ప్రాంతం జ్వాలాముఖిగా ప్రసిద్ధి చెందింది. ఏం జరిగిందో తెలుసుకున్న శివుడు పట్టరాని దుఃఖంతో కోపంతో తన జుట్టు నుండి ఓ వెంట్రుకని తీసి నేలకేసి కొట్టగానే అందులో నుండి మెడలో కపాలమాలతో వీరభద్రుడు నిప్పులు చిమ్ముతూ భద్రకాళి అవతరించారు. దక్షవాటికను ధ్వంసం చెయ్యమని వీరభద్రుణ్ణి భద్రకాళిని శివుడు ఆదేశించగానే ప్రమదగణాలతో కలిసి అక్కడ వారు విధ్వంసాన్ని సృష్టించారు. వారిని ఆపడానికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే వీరభద్రుడు దానిని మింగేశాడు. ఆ తర్వాత వీరభద్రుడు ప్రళయతాండవం చేస్తూ కసితీర దక్షుణ్ణి చంపి శాంతించాడు. వీరభద్రుడు మింగేసిన సుదర్శన చక్రాన్ని పొందడం కోసం శ్రీ మహావిష్ణువు 1000 కలువ పువ్వులతో శివుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు. అందులో ఒక పువ్వు కనిపించకపోతే శ్రీ మహావిష్ణువు తన కంటిని శివుడికి సమర్పించాడు. శ్రీ మహావిష్ణువు భక్తికి కరిగిపోయిన శివుడు సుదర్శన చక్రాన్ని తిరిగి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేశాడు.